తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు తెలుగు స్టేట్స్నే కాదు దేశం మొత్తాన్ని కుదిపేస్తుంది. ఎందుకంటే దేశం మొత్తం శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారు. భక్తులకు ఇప్పుడు దేవాలయాల్లో ప్రసాదం తీసుకోవడానికి అనుమానంగా చూడాల్సిన పరిస్థితి నెలకొంది అన్ని దేవాలయాలు. ఇంతకీ టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇప్పుడేం జరుగుతోంది? ఈ ఎఫెక్ట్ ఇతర ఆలయాలపై ఎలా పడింది? మామూలుగా గుడికి వెళ్ళే వారికి రెండు టార్గెట్స్ ఉంటాయి. ఒకటి, మంచిగా దర్శనం జరగాలి, దేవుని చూసుకుని పూజించుకోవాలి. రెండు, ఆలయంలోని ప్రసాదం ఆరగించాలి. కొందరైతే పూజ కంటే ప్రసాదం పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. ప్రధానంగా తిరుమల లడ్డు మాధుర్యం కానీ, దానికి ఉండే శక్తి కానీ, దాని మీద ఉండే నమ్మకం కానీ, ఆ అరోమా, దాని నుంచి వచ్చేటటువంటి సువాసనలు, సుగంధాలు కానీ, అది ఒక రకమైన డివైన్ ఫీలింగ్ని ఇస్తుంది. దానికి ఉండే ఒక వైబ్ వేరే ఉంటుంది. అందుకే భక్తికి ఎంత ఎమోషనల్ టచ్ ఉంటుందో ప్రసాదం అంటే కూడా అంత ఎమోషన్ భక్తులకు. కానీ ఇప్పుడు ఆలయాల్లో ప్రసాదం తీసుకోవడానికి కాస్త తటపటాయిస్తున్నారు భక్తులు. ఇప్పుడు ప్రసాదం వైపు వారి చూపులు అనుమానంగా ఉన్నాయి. కారణం, శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడుతున్నారన్న ఆరోపణలు రావడం. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు అన్ని ఆలయాలపై పడింది. ఓ దగ్గర లడ్డు ఫేమస్, మరో దగ్గర పులిహోర ఫేమస్, ఇంకో దగ్గర దద్దోజనం. ఇలా ఒక్కో ఆలయంలో ఒక్కో ప్రసాదం ఫేమస్గా ఉంటుంది. ఇవి తయారు చేయాలంటే ప్రతి దాంట్లో నెయ్యి వాడాల్సిందే. నెయ్యి మాత్రమే కాదు, చాలా మంచి ఇంగ్రీడియంట్స్ వాడతారు. ఇప్పుడే రుచికరమైన ప్రసాదం తయారవుతుంది. ఇప్పుడు వీటి తయారీపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఖర్చు తగ్గించుకునేందుకు నాసిరకం ముడి పదార్థాలతో తయారు చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే అంత ఆదాయం, భారీగా భక్తజనం వచ్చే శ్రీవారి ఆలయంలోనే పరిస్థితి ఇలా ఉంటే నామమాత్రపు మోస్తరు ఆలయాల్లో ఇంకెలాంటి పరిస్థితి ఉందో అనేది భక్తుల్ని భయపెడుతోంది. ఇదే భక్తుల నుంచి వస్తున్న ప్రశ్న కూడా. సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో ఇప్పటికే ఇన్స్పెక్షన్స్ జరిగాయి. 900 కేజీలకు పైగా నెయ్యిని సీజ్ చేశారు. శాంపిల్స్ సేకరించి టెస్టుల కోసం ల్యాబ్లకు పంపించారు. అంటే ప్రముఖ ఆలయాల్లో ప్రసాదంపై అనుమానాలు మొదలయ్యాయని చెప్పాలి. మరోవైపు తిరుమలలో మహాశాంతి యాగం నిర్వహించారు. కల్తీ ద్వారా జరిగిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం ఈ యాగం చేశారు వేద పండితులు. ఇకపై భక్తులెవరూ ఆందోళన చెందొద్దని, ప్రసాదం తయారీలో స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నామంటూ టీటీడీఓ శ్యామలారావు క్లారిటీ ఇచ్చారు. ఇది తిరుపతి లడ్డు కల్తీ, దాని పాప పరిహార కథ. నిజమో కాదో ఇంకా పూర్తిగా తెలియదు, కానీ విషయం బయటకైతే వచ్చింది. పాప పరిహారం చేశారు. మరి బయటపడని ఇలాంటి ఆలయాల పరిస్థితి ఏంటి? ఆ లడ్డూల పరిస్థితి ఏంటి? ఏం చేసినా దేవుడే చేసుకుంటాడులే అని వదిలేయడమా, లేక అధికారులు, ప్రభుత్వాలు ఇప్పటికైనా పైపైన హడావిడి చేయకుండా పూర్తిగా చర్యలు తీసుకుంటారనేది చూడాలి. అయితే ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకుంటున్నట్టుగా కూడా కనిపిస్తోంది. నిజంగా తప్పులుంటే సరిచేయాలి, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ కొందరు నేతల ప్రకటనలు చూస్తుంటే కాస్త లైన్ దాటుతున్నట్టుగా ఉంది. రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు కొందరు నేతలు. నిజంగా ఇది కావాలని చేసిందా, అనుకోకుండా జరిగిందా, డబ్బులు కక్కుర్తిపడి ఇదంతా చేశారా? ఇలా అనేక ప్రశ్నలు ఇంకా సమాధానాలు దొరకలేదు. ఇన్వెస్టిగేషన్ జరగాలి, బాధ్యులు దొరకాలి, ఎందుకు చేశారనే రీజన్ తెలియాలి. ఇవన్నీ తెలిసిన తర్వాత దాని మీద ఒక నిర్ణయానికి రావచ్చు. కానీ ఈలోపే రకరకాల వాదనలు. ఇప్పటికీ ఘటనపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ముందు అది వేయాలి, ఆ టీం విచారణ జరపాలి, ఆ తర్వాత నివేదిక ఇవ్వాలి. అప్పుడు కదా ఏం జరిగిందో తెలుస్తుంది. కానీ ఇవేవీ జరగకముందే చాలామంది నేతలు తీర్పులు ఇస్తూ ఉన్నారు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు, రకరకాల ఇంటర్ప్రిటేషన్లు చేస్తున్నారు, మొత్తానికి యుద్ధాలే ప్రకటిస్తున్నారు. ఇది రాజకీయం కాదు, కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం. సో మాట్లాడే ముందు, ఆరోపణలు చేసే ముందు, సమాధానాలు ఇచ్చే ముందు కాస్త ఆలోచించి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.